నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు నోరూరించే వంటల్ని అలాగే వాటిలోని పోషక విలువల్ని మీకు తెలియజేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాన్ని మా షెఫ్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే, సునీత గారు. వావ్, కొత్తగా కోరారండి. మష్రూమ్ అండ్ గోబీ కాంబినేషన్ లో ఏదైనా రైస్ ఐటమ్ చేసి చూపిస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. మష్రూమ్ గోబీ, మష్రూమ్ అండ్ గోబీ పలావ్ చూద్దాం. పలావ్, మష్రూమ్ అండ్ గోబీ పలావ్. అండ్ కొత్త కాంబినేషన్ కదండి? అవునండి. ఓకే, సో రెండు కూడా మంచి టేస్టీ ఐటమ్స్, హ్యాపీగా తినే. చాలా బాగుంది. ఎస్. ఓకే, మరి మష్రూమ్ గోబీ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ గోబీ పలావ్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్ అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారుగా? ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మష్రూమ్ గోబీ పులావ్. ఎస్. సో ముందుగా ఆయిల్. ఓకే. సో ఇక్కడ బాస్మతి రైస్ ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొద్దిగా పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నార్మల్ గా మనం రెగ్యులర్ గా పులావ్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అంటే ఈ గోబీ మష్రూమ్ ఉన్నాయి కదండి, సో వాటి ఫ్లేవర్స్ యాడ్ అయ్యి దీనికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే రెండు యాడ్ అవుతున్నాయి కదా, బాగుంటుంది. సో దీంట్లో మష్రూమ్ కట్ చేసుకున్నాం కదా, మష్రూమ్ పీసెస్ వేసి ఇవి కాస్త వేగాలండి. ఓకే. సో ఇవి వేగాలి అంటున్నారు కాబట్టి ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దోశల కోసం పిండి రుబ్బేటప్పుడు అందులో కొద్దిగా సగ్గుబియ్యం కూడా వేసినట్లయితే దోశలు పల్చగా విరిగిపోకుండా వస్తాయి. చిట్కా చేశారుగా? సో ఇప్పుడు దీంట్లో మష్రూమ్ వేగిపోయాయి. ఉడికించిన గోబీ ముక్కలు. గోబీ ఈజీగానే మగ్గుతుంది కదండి, ఉడికించడం ఎందుకు? కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మష్రూమ్ తో కంపేర్ చేస్తే మనకు గోబీ కొంచెం మష్రూమ్ అనేది ఫాస్ట్ గా ఉడుకుతుంది అండ్ గోబీ టైం తీసుకుంటుంది కాబట్టి గోబీ ఉడికించి వేసేస్తాం. ఓకే. దీంట్లో కనుక మనకు నచ్చితే బఠానీ కానివ్వండి, బంగాళదుంప కానివ్వండి, ఇంకా ఎక్స్ట్రా మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. అంటే ఈ రెండిట్లో ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది. జస్ట్ ఓన్లీ రెండు ఉన్నాయి కాబట్టి అవి మిగతా కూడా యాడ్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ టైప్ లో అవుతుంది. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా పుదీనా. పుదీనా పలావ్ కదండి. మష్రూమ్ అండ్ గోబీ కాకుండా మష్రూమ్ తో ఇంకా వేరే వెజిటబుల్స్ ఏవి బాగుంటాయండి? ఏదైనా సెట్ అవుతుందా? ఏదైనా సెట్ అవుతుంది. ఓకే. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఓకే. సో పలావ్ కాబట్టి చక్కగా విడివిడిగా పొడిపొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది రైస్. అలాగే ఇంకొంచెం బాగా ఫ్లేవర్ రావడానికి గరం మసాలా పొడి అండి. గరం మసాలా పొడి. సో మసాలా దినుసులు వాడడం ఇక్కడ కొంచెం పొడిగా కూడా వాడుకుంటున్నాం. ఓకే. సో కావాలంటే ఇలాగే తినొచ్చు, లేకపోతే దీనికి మనం పెరుగు చట్నీ లాంటి పెరుగు చట్నీ కానీ ఏదైనా మసాలా గ్రేవీ కానీ లేకపోతే మిర్చి కసాలా అలాంటి ఏదైనా కొంచెం లైట్ మసాలా బేస్ ఉన్న ఏదైనా కర్రీ వాడుకోవచ్చు. సో ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా మసాలా కసాలా ఏదైతే ఉందో చేసుకునే టైం లేకపోతే రాజుగారు అన్నట్టుగా పెరుగు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఇందులోనే మిక్స్ చేసుకుంటే డైరెక్ట్ గా తినేయచ్చు.
మనం పెరుగు యాడ్ చేయాలన్న పుల్లటి పెరుగా లేకపోతే నార్మల్ పెరుగు యాడ్ చేసుకుంటే పుల్లగా ఉంటే బాగుంటుంది. పుల్లగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో అంటే కొంచెం రైతాతో తిన్న ఫీల్ ఉంటుంది అనమాట పెరుగు దీంట్లో యాడ్ చేసుకుంటే. సో డైరెక్ట్ గా అంటే ఇక్కడ మనం జర్నీలు చేసేప్పుడు అలా చేసుకుని మనం సింగిల్ ఒకటే మనం సెపరేట్ గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, సెపరేట్ గా చేయాల్సిన కూడా అవసరం లేదు. హ్యాపీ ఇందులో మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ప్లేట్ ఇస్తారా? ఫాస్ట్ గా అయిపోయే టేస్టీ ఫుడ్, హెల్దీ ఫుడ్. రాజు గారు, ఇంకో చిన్న డౌట్. ఇలా మనం స్టవ్ మీద కాకుండా కావాలంటే ఇలా కంప్లీట్ గా వేసేసి మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. అంటే వాటర్ ప్రపోర్షన్ అనేది కొంచెం కరెక్ట్ గా చూసుకోవాలి. కరెక్ట్ గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో పుదీనాతో కొంచెం గార్నిష్. సో అన్ని వేసి మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో పెట్టేసినట్టయితే హ్యాపీగా రెడీ అయిపోతుంది. ఇంకా కలుపుకోవడం కూడా అవసరం ఉండదు. ఓకే, మష్రూమ్ గోబీ పలావ్ రెడీ అండి. వావ్, మష్రూమ్ గోబీ పలావ్ ఫాస్ట్ గా రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ గోబీ పలావ్ తయారు చేయే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు, పుదీనా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ గోబీ పలావ్ రెడీ. మష్రూమ్ గోబీ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, చాలా టేస్ట్గా ఉందండి మష్రూమ్ అండ్ గోబీ కాంబినేషన్. సో ఇందాక నేను అడిగినట్టుగా ఎక్స్ట్రా బఠానీ ఇవేమీ అక్కర్లేదు. జస్ట్ ఇలా చేసుకున్నా సరిపోతుంది. ఈ ఫ్లేవర్ తెలుస్తూ అండ్ చాలా టేస్టీగా ఉంది. సూపర్. అండ్ సింపుల్ గా ఈజీగా చేస్తారు. జస్ట్ గరం మసాలా ఒకటే వేస్తారు కదండి. మసాలా దినుసులు ఎండింగ్ లో కొంచెం పౌడర్ వేసి కొద్దిగా గరం మసాలా చాలా లైట్ గా, అంటే చాలా టేస్టీగా ఉంది. ఉత్తిది తినేయొచ్చు, వేరే పెరుగు చట్నీ కానీ ఇంకేమీ అక్కర్లేదు. ఓకే. వావ్, మష్రూమ్ గోబీ పులావ్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. తెల్ల వెంట్రుకలు ఉన్నవారు పాలకూర రసంలో నూనె కలిపేసి తలకు పట్టించినట్లయితే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. మష్రూమ్ గోబీ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో పాలక్ బటర్ కార్న్ చూడబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో పాలక్ బటర్ కార్న్ చేయబోతున్నారు. అవునండి. సో ఈ కార్న్ లో పాలక్ కాంబినేషన్ అనేది కొత్తగా ఉందండి. అంటే ఇది కొంచెం మనం స్నాక్ లా తీసుకుంటున్నారు. సో బాగుంటుంది. అంటే కార్న్ కొంచెం ఈ పాలకూర కొంచెం అంటే వాళ్ళ కోటింగ్ లా వచ్చి చాలా బాగుంటుంది. ఓకే. సో ఈ చూసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు అనుకుంటా, నాకు తెలిసి కొత్తగా. ఓకే, మరి పాలక్ బటర్ కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలక్ బటర్ కార్న్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ అరకప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూను. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. పాలక్ బటర్ కార్న్. సో పాలక్ అండ్ కార్న్ కాంబినేషన్ లో మనం గ్రేవీ కర్రీస్ ఇలాంటి డిషెస్ అన్ని చేస్తూ ఉంటాం కదా. సో ఇందులో మీరు స్నాక్ ఐటమ్ చేస్తున్నాను నేను. సో ముందుగా వెన్న. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం. ఓన్లీ అల్లం మాత్రం వేస్తున్నారా? వెల్లుల్లి వేయట్లేదండి? అల్లం ఒకటి సరిపోతుంది, అంటే స్నాక్ ఐటమ్ కదా. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఇది కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు స్నాక్ ఐటమ్స్ లో మనం వెల్లుల్లి వేసుకుంటే బాగోదా అండి? బాగుంటుంది అండి. కొన్ని రకాల సలాడ్స్ కొన్నిటికి బాగుంటాయి, కొన్నిటికి బాగోవు. అవును. పచ్చిమిరపకాయలు. ఓకే.
కొద్దిగా వేగితే సరిపోతుంది, ఎందుకంటే మనం కొంచెం స్నాక్ లా తీసుకుంటున్నాం కదా. ఓకే. సో మామూలుగా అదే మనం కర్రీ అయితే బ్రౌన్ అయ్యేంత వరకు మనం అలా వేయించుకుంటాం. సో ఇది కార్న్ అండ్ ఆనియన్ బాగుంటుందండి, ఆనియన్ వేస్తారు కదా. బాగుంటుంది. సో అంటే ఇక్కడ మనకు పాలకూర బేస్ కూడా వస్తుంది కదా. ఓకే. సో దాంతో ఇది బాగుంటుంది, అందుకే మనం ఇక్కడ అల్లం తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఓకే. సో దీంట్లో పాలకూర పేస్ట్ అండి, ఇది పాలకూర ఉడికించి ఓకే పేస్ట్ లో చేసుకున్నాం. వావ్. సరిపడా ఉప్పు. ఓకే. సో ఇది ఉడికించేటప్పుడు మనం ఉప్పు కానీ తర్వాత అలాంటిది ఏమి యాడ్ చేయలేదు. సో ఇక్కడ మనకు స్వీట్ కార్న్ గింజలు ఎన్ని ఉన్నాయి, సో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కార్న్ కి మీరు పాలక్ తీసుకుంటున్నారు కదా, వేరే ఏమన్నా లీఫీ వెజిటబుల్స్ బాగుంటాయా, ఓన్లీ పాలక్ ఒకటే? కొంచెం మనకు పుల్లగా కావాలనుకుంటే చుక్క కూర కానీ, చుక్క కూర లేదా అంటే చుక్క కూర అండ్ కార్న్. గోంగూర కూడా ఒక పేస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు, అంటే కొంచెం మనకు దేశీ ఫ్లేవర్. ఇది మనకు కాంటినెంటల్ కూడా దాంట్లో కూడా తీసుకోవచ్చు. సో కొంచెం దేశీ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాం మనం, అంటే అల్లం కానీ ఇలాంటివి. సో అలా మనం కొంచెం మనకు నచ్చినట్టుగా చేసుకోవాలనుకున్నప్పుడు గోంగూరతో కూడా చేసుకోవచ్చు, చుక్క కూరతో కూడా చేసుకోవచ్చు. ఓకే. నార్మల్ గా మెంతికూర ఎక్కువ వాడండి తింటే మంచిది అది అని చెప్పేసి అంటుంటారు కదా, దాంతో అంటే పేస్ట్ లా కాకుండా లైట్ గా ఆ లీవ్స్ లైట్ గా కొంచెం మామూలుగా మనం శనగలు ఉడికించేసి సొండాలా చేసుకుంటాం కదా. సో అలా మనం పోపు వేసేసుకుని, సో దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ తో పాటుగా అలా మెతి కూర మీరు చెప్పినట్టు వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్. ఓకే. సో కార్న్ కూడా ఇంకా మనకు బంగాళదుంప టైప్ దేంట్లో అయినా మింగిల్ అయిపోతుంది, హ్యాపీగా చేసేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు వేగి కొంచెం దగ్గరికి రావాలి. అవునా? ఓకే. అది వేగాలి కాబట్టి ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొత్త బియ్యంతో అన్నం వండేటప్పుడు సాధారణంగా ముద్దగా అయిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే అన్నం వండేటప్పుడు అందులో కొద్దిగా నూనె ఉప్పు వేసి వండితే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. చిట్కా చూసారు కదా. ఓకే. దగ్గరకు వచ్చేస్తుంది కదండి. సో దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే. పాలక్ అండ్ స్వీట్ కార్న్. సో సేమ్ ఇదే ప్రాసెస్ తో మనం పాలక్ అండ్ కార్న్ ప్లేస్ లో మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని. సో అంటే కొంచెం అది వేపుడులా వస్తుంది మనకు, స్నాక్ లా కాకుండా. సో కొంచెం వేపుడులా వస్తుంది. అలా కాకుండా మనకు రాజ్మాతో కానీ లేదా కాబూలి శనగలతో కానీ వేరుశనగ పలుకులు ఉడికించేసి నానబెట్టి ఉడికించేసి కానీ, సో అలా తయారు చేసుకోవచ్చు, దాంతో అయితే బాగుంటుంది. ఓకే. సో ఇంకా పన్నీర్ అయితే మనం ఈ కాంబినేషన్ లో చాలా చూసాం కాబట్టి స్నాక్ ఐటమ్. సో కావాలంటే పన్నీర్ కూడా ఇలాగే చేసేసుకోవచ్చు. ఓకే. సో అంత ఒక గింజకు బాగా పట్టేసింది. ఎస్. సో అది ఆల్రెడీ ఉడికింది అండ్ నెక్స్ట్ పాలక్ కూడా చాలా చక్కగా నీట్ గా దగ్గరకు వచ్చేటంత వరకు ఫ్రై చేస్తారు మీరు. అవునండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, సో అది చూసుకొని మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది కార్న్ అలా చూస్తూ ఉంటే. నార్మల్ గా గ్రేవీ కర్రీస్ లో ఎక్కువ చూస్తూ ఉన్నాం. అవునండి. ఓకే. సో ఇది హ్యాపీగా రోటీకి కూడా పెట్టుకుని తినొచ్చు కదండి, రోటీకి కూడా బాగుంటుంది కదా. తీసుకోవచ్చు. సో దీన్ని ఆఫ్ చేసుకుని కొద్దిగా నిమ్మరసం అండి, అంటే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. సో చక్కగా ఇది బటర్ తో చేశారు, బటర్ తో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. లేదు బటర్ వద్దు అనుకున్న వాళ్ళైతే మనం ఆలివ్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కావాలంటే మనం రోటీస్తో తినొచ్చు, లేకపోతే హ్యాపీగా ఒత్తిని అలా తినేయచ్చు. ఇది హ్యాపీగా మనం ఒక మీల్ లా కూడా తీసేసుకోవచ్చు కదండి కంప్లీట్ గా. సో దీంట్లో పాలకు స్వీట్ కార్న్ ఉంది, తీసేసుకోవచ్చు అండి ఈవినింగ్ టైమ్స్ లో. సో పై నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో బటర్ అనుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కావాలంటే పై నుంచి కూడా కొంచెం వేసేసుకుంటే ఇది కూడా మెల్ట్ అయిపోయి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఓకే. రెడీ. సో పాలక్ బటర్ కార్న్ రెడీ. మరి ఇప్పుడు మా కర్రీ చేసి చూపిస్తారా? ఓకే. వావ్, పెద్ద వంకాయ. నార్మల్ ఈ వంకాయతో పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదండి. పచ్చడి చేసుకుంటారు, తర్వాత భర్తా బైగన్ అంటాం కదా, సో అది కూడా చేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ నేను పెంగ్విన్ చేస్తున్నాను. పెంగ్విన్.
సో కాబట్టి కొంచెం ఇలా బెండ్ ఉన్నది తీసుకున్నాను. ఇదే దాని బీక్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ తోడమ దగ్గర ఇవి తీసేసేయాలి. సో ఇక్కడ బీక్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో బేస్, సో తర్వాత వింగ్స్ అండి ఇక్కడ. సో రెండు వైపులా. సో కలర్ కూడా మంచి డార్క్ కలర్ తీసుకున్నారు ఇందులో. సో ఒక సైడ్ కొంచెం జిగ్జాగ్ కట్ చేస్తున్నా. ఓకే. సో రెండో వైపు కూడా. ఓకే. కొంచెం ఓపెన్ గా ఉండడానికి ఏదైనా ఒక చిన్న పీస్ ఇలా వీటి వెనకాల పెట్టేస్తే అలా నిలబడిపోతుంది. కొంచెం వాటర్ లో వేసిన తర్వాత మిగతాది అలా స్టిఫ్ అయిపోయి నిలబడిపోతుంది. సో ఇక్కడ కొంచెం వైట్ చేస్తున్నాను, అంటే స్టమక్ పార్ట్ కొంచెం పెంగ్విన్ వైట్ కలర్ లో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఐస్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. డార్క్ కలర్ ఉంది కదా, కొంచెం అలా వైటిష్ గా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. నేను చక్క ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమీ అక్కర్లేదు, జస్ట్ ఆ సింగిల్ వంకాయతో అయిపోతుంది. దాంతోనే అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ టూత్ పిక్ తో చిన్నగా రంధ్రం చేసి లవంగం కానీ లేదా మిరియాలు, ఇక్కడ నేను తోక మిరియాలు యూజ్ చేస్తున్నాను. ఓకే. సో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. వెనకట్ల స్టెమ్ కూడా ఉంటుంది. పెంగ్విన్ రెడీ. వావ్, చక్కటి కార్యంతో పాటు పాలక్ బటర్ కార్న్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పాలక్ బటర్ కార్న్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు వేసి వేగాక ఉడికించిన స్వీట్ కార్న్ వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి స్టవ్ ఆపి నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ బటర్ కార్న్ రెడీ. పాలక్ బటర్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే. వావ్, చాలా టేస్టీగా ఉందండి. సో ఇక్కడ కార్న్ మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకుంటాం. పాలకూరని మనం ఎంతవరకు వేయించుకున్నామా అనే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. సో దాంట్లో మనం పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఎండింగ్ లో మనం అలాగే జీలకర్ర పొడి, మిరియాల పొడి కూడా వేసాం కదా. అవును. అని కూడా పాలకూర చక్కగా ఉడికించి పేస్ట్ చేసి మళ్ళీ వేయించారు కదా, దాని టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది. దానికి కూడా మీరు వేసిన స్పైసెస్ అన్ని కూడా సూపర్, చాలా బాగుంది. ఇది రోటీస్ లో మనం జస్ట్ అలా స్ప్రెడ్ చేసి రోల్ చేసుకుని తినేస్తే కూడా బాగుంటుంది. శాండ్విచ్ లా కూడా తీసుకోవచ్చు మధ్యలో. చాలా బాగుంది, చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీతో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. లావుగా ఉన్నవారు సన్నబడాలంటే ప్రతిరోజు ములగ చిగురు రసాన్ని తీసుకుంటున్నట్లయితే త్వరగా సన్నబడతారు. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మంచి మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్. హాయ్. నీ పేరు? రజని. రజని. ఎక్కడి నుంచి వస్తున్నావు? లింగంపల్లి. లింగంపల్లి నుంచి. ఏం చదువుకుంటున్నావు? నా డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. వంటలు చేస్తావా? బాగా చేస్తావా? బాగా చేస్తాను. వావ్. ఓకే. హాయ్. హాయ్ అండి. మీ పేరు? రేణుక. రేణుక గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను లంగరోజ్ అండి. లంగరోజ్, మేదీపట్నం. ఓకే. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారా? వంటలు బాగా చేస్తుంటారా? చాలా బాగా చేస్తాను. చాలా బాగా చేస్తారా? వావ్, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉందా? ఉందండి. ఏంటి రిలేషన్? ఏంటి రిలేషన్సా లేదంటే ఫ్రెండ్సా? మా సిస్టర్. మీ సిస్టరా? ఇంత డౌట్ గా చెప్తున్నారు ఎందుకు మా సిస్టర్ అని? మా అక్క అని చెప్పొచ్చుగా సంతోషంగా. మా అక్క. మీ అక్క? ఓకే. సొంత అక్క చెల్లెళ్ళ? మై స్మాల్ సిస్టర్. చిన్న చెల్లెళ్ళ సిస్టర్. ఓకే. సో ఇద్దరు అక్క చెల్లెల మధ్య పోటా పోటీ అన్నమాట, వంటల పోటీ. ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? అక్క.
అక్క మీద వస్తారు. ఓకే, అక్క గారు ఏం వంట చేస్తున్నారు? నేను వెజిటేబుల్ పావ్ బాజీ చేస్తున్నాను. వెజిటేబుల్ పావ్ బాజీ. ఓకే, మరి వెజ్ పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెజ్ పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పావులు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, పసుపు చిటికెడు, పావ్ బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రేణుక గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనము ఇది ఆలుగడ్డ అండ్ బటానీస్ మళ్ళీ క్యారెట్ ఇవన్నీ ఉడికించి పెట్టుకోవాలండి. ఓకే, సో వెజ్ పావ్ బాజీ కాబట్టి వెజిటేబుల్స్ అన్ని ఉడికించి పెట్టుకోవాలి. కూరగాయలు ఏమేమి వేశారు? గోపువ్వు, క్యారెట్, బటానీస్, బంగాళదుంప. ఈ 4 కూరగాయలు? 4. ఓకే, సో ఇవన్నీ ఉడికించి పెట్టేశారు. ఉడికించి పెట్టుకోవాలి. ఓకే, తర్వాత క్యాప్సికం తీసుకొని క్యాప్సికం పేస్ట్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఓకే, సో క్యాప్సికం ఉడికించి ఇది ఈజీగా బాయిల్ అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది కాబట్టి పచ్చివే పేస్ట్ చేసేసుకొని ఇలా కలిపేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, క్యాప్సికం విడిగా పేస్ట్ చేసి మళ్ళీ ఇందులో వేసి కలుపుకోవాలి. ఓకే, సో ముందు ఇది పేస్ట్ చేసుకోండి. అయితే అన్ని కలిపి చేసుకోకూడదా పేస్ట్? అలా కలిపి చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఇవి కొంచెం వేడి వేడిగా ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ పేస్ట్ చేసుకుంటే బాగుంటుందని. ఓకే సరే, అది కూడా అక్కడ జారు. క్యాప్సికమ్ పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ చేశాం కదండి, ఈ పేస్ట్ దీంట్లో కలిపేసి మనం మళ్ళీ. ఎవరు చెప్తున్నారు? నాకు చెప్పచ్చు. మీకే చెప్తున్నాను, మళ్ళీ అక్కడ ఆడియన్స్ కు చెప్పాలి కదా. మీకు చెప్తాను, వాళ్ళకి అర్థమైపోతుంది. క్యాప్సికమ్ పేస్ట్, క్యాప్సికమ్ ని పేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. అవునండి, ఇది మనం మళ్ళీ దీన్ని బాయిల్ చేసుకుని బాయిల్ చేసిన దాంట్లో దీన్ని కలిపేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేత్తోనే మీరు కలిపేస్తున్నారా? ఓకే, ఏంటి పేస్ట్ వేసి చేత్తో నలిపేస్తున్నారా? దీన్ని నేను పేస్ట్ కూడా చేసుకోవచ్చు అని ఇలా చేస్తున్నాను, లేదంటే మిక్సీ కూడా పట్టొచ్చు. చేత్తో అయినా నలిపేయచ్చు, లేకపోతే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కదా. గ్రైండ్ చేసేస్తాను, ఇది ఈజీగా ఉంటుంది కదా. నీకు తెలుసా ఇది పావ్ బాజీ? వెజ్ పావ్ బాజీ చేసి పెట్టలేదా మీ అక్క నీకు? ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయలేదా? ఓ, సో కంప్లీట్ పేస్ట్ లా చేసుకోవాలా? అది కంప్లీట్ పేస్ట్ లో చేసుకోవాలండి. ఓకే, అయిపోయిందా పేస్ట్? మిక్స్డ్ వెజిటేబుల్ పేస్ట్. ఇప్పుడు దీన్ని మనము ఇది తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసేసుకుంటే ఇప్పుడు ఉల్లిపాయలు అన్ని నూనెలో వేయించి దీన్ని దాంట్లో కలిపేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఓకే, సో మీ అక్క నీకు ఎప్పుడు చేసి పెట్టలేదా? చేసి పెట్టలేదు. నువ్వు చేసే వంట ఏంటో మీ అక్కకు తెలుసా? తెలుసు. నువ్వు మాత్రం చెప్పావు కానీ మీ అక్క మాత్రం చెప్పలేదా? మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకుంది. ఓ, ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? నేనే పర్సనల్ గా నేర్చుకున్నాను. అవునా? నేను అంటే మామూలుగా వెజిటేబుల్స్ వేయలేదు, మామూలుగా సింపుల్ గా చేసుకున్నాను. తర్వాత కొంచెం వెజిటేబుల్స్ ఎలా ఉంటుందని ఇలా చేశాను. అలా చేస్తే కొంచెం టేస్ట్ అనిపించింది, అలా అని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మాకు పరిచయం చేయడానికి వచ్చారు అంతేనా? అంతే. థాంక్యూ. చూద్దాం, టేస్ట్ చూసిన తర్వాత చెప్పాలి ఈ విషయం. బాగుంటుందా? బాగుంటుందండి, చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్ తీసుకోవాలండి. ఓకే, కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పెద్దగానే కట్ చేశారు, సో పేస్ట్ లో ఇది తెలిసిపోతుంది. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అవును, మీరేదో మీ సిస్టర్ చేసి పెట్టలేదు ఇప్పటివరకే? అంటే నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను కదా, వాళ్ళకి చేయించలేదు ఇంకా నేను. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందామని. తర్వాత టమాటా ముక్కలు. ఓకే,
పెట్టినా మూత పెట్టినా కొంచెం సేపు ఓకే. మీరు పాటలు ఏమైనా పాడతారా? పాడలేనండి, కానీ వాయిస్ బాగుండదు. సాంగ్స్ పాడతాం కానీ వాయిస్ పాడండి, నో ప్రాబ్లం. సరదాగా అందరూ ఎంత పాడుకోవచ్చు, అందరూ సింగర్స్ ఏంటి కదా. సాంగ్స్ పాడడం కానీ ఒక చిట్కా చెప్తానండి. చెప్పండి. పుదీనా ఉంటుంది కదా, పుదీనా అనేది కొంచెము పేస్ట్ చేసుకుని బ్లాక్ ఫేస్ పైన బ్లాక్ వస్తుంది కదా, దానిపైన పెట్టేసుకుంటే వెళ్ళిపోతాయి. బ్లాక్ స్పాట్స్ మీద పుదీనా పేస్ట్ చేస్తే వెళ్ళిపోతాయి. రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా చేయాలి. పింపుల్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇంకా పింపుల్స్ వెళ్ళిపోతాయి, ప్లస్ బ్లాక్ అనేది రాదు. ఓకే. సో పింపుల్స్ ఉన్న చోట మనకి బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో ఆ బ్లాక్ స్పాట్స్ మీద కనుక మనం పుదీనా పేస్ట్ చేసుకొని అప్లై చేసినట్టయితే రెగ్యులర్ గా ఆ బ్లాక్ స్పాట్స్ అనేవి పోతాయి. అంతే కదా? అంతే అండి. ఓ మంచి చిట్కా. సో ఈ మధ్య కాలంలో పొల్యూషన్ కి దానికి దీనికి పింపుల్స్ రావడం, పింపుల్స్ పోయిన తర్వాత బ్లాక్ స్పాట్స్ వచ్చేయడం, ఇలాంటివన్నీ ఫేస్ అంతా పాడైపోతుంది చాలా మంది పాపం. సో ఇది బాగుంది చిట్కా, ట్రై చేయండి ఇంట్లో. ఓకేనా? ఇది కొంచెం బాయిల్ అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం కారం పొడి, ఓకే. సో కారం మొత్తం ఇదేనా? పచ్చిమిరపకాయలు ఏమి యూజ్ చేయట్లేదా? పచ్చిమిర్చి వద్దండి. ఓకే. కొంచెం సాల్ట్, ఓకే. అంటే దానికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉండాలి. ఓకే. ఈ పేస్ట్ మనం చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ అనేది దీంట్లో కలిపేసి కొంచెం సేపు బాయిల్ చేయాలి. ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా పేస్ట్ అయిపోతుంది. వేసేద్దామా? ఇది వేసి కొత్తగా ఉంది. సో నార్మల్ గా దీంతో మనం కాబూలీ శనగలతో అలా చేసుకుని తింటూ ఉంటాం. ఇప్పుడు ఇది వేసాం కదండి, వేసిన తర్వాత ఈ పావ్ బాజీ మసాలా ఉంటుంది. పావ్ బాజీ మసాలా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఈవిడ ఎలా మాట్లాడతారో, పక్కన ఉన్న నాతో మాట్లాడలేదు, కేవలం మీతోనే మాట్లాడుతున్నారు. సరే ఓకే, నో ప్రాబ్లం. అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మంచి వాసన వస్తుంది. కాకపోతే ఇక్కడ పావులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి. సో ఇది అయిపోతే మనకు రెడీయా? ఇది అయిపోతే రెడీ. కానీ కొంచెం దీన్ని ఆయిల్ పెట్టుకొని మనం కొంచెం వేపుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్యాన్ ఇటు ఇవ్వనా? ఇవ్వండి. అది కొంచెం స్లో. ఎస్. బౌల్లో కొంచెం ఆయిల్ మసాలా వేసిన తర్వాత మొత్తం నీట్ గా మిక్స్ అయితేనే మనకు ఆ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇది మనం పావ్ బాజీ కొంచెం కట్ చేసుకొని దీన్ని కొంచెం వేపుకోవాలండి. ఓకే. సో రెండు వైపులా అటు ఇటు కాల్చుకోవాలి. 2 times. సో రెండు వైపులా ఈ పావులు కాల్చుకోవాలి. ఓకే. అంటే కొంచెం గ్రే, అది మన మామూలుగా వస్తుంది కదా, కొంచెం కలర్ వస్తుంది. ఓకే. అది కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఓకే. ఇవి బౌల్లోకి తీసుకోవాలండి. సో కొంచెం అలా కలర్ చేంజ్ అయిన వరకు వేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు దీని పరిస్థితి అయిపోయిందండి. ఇది అయ్యింది కదండి. కొంచెం దాని మీద కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. కలిపేయాలా? సో ఇది రెడీయా? రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి బ్రెడ్ పైన పెట్టేసుకోండి. తినేసేస్తే అయిపోతుందండి. అయిపోతుంది. మీరు తొందరగా పెట్టేస్తే మేము తినేస్తాం కదా. ఇలా స్ప్రెడ్ చేసుకోకపోయినా పక్కన వేసుకొని కూడా తినచ్చు. దీన్ని ప్యాక్ చేయాలి. క్లోజ్ చేసేసుకోవాలి. ఇది క్లోజ్ చేసేసుకొని ఓకే. రెడీ అయిపోయిందండి. మీ పావ్ బాజీ రెడీ అండి. రెడీ. వెజ్ పావ్ బాజీ. ఓకే. మరి వెజ్ పావ్ బాజీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వెజ్ పావ్ బాజీ తయారు చేయు విధానం. ముందుగా పచ్చి బఠానీలు, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్ లో క్యాప్సికం ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో ఉడికించిన కూరగాయ ముక్కల మిశ్రమం వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయల పేస్ట్, పావ్ బాజీ మసాలా వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పావులు మధ్యకు కట్ చేసి నూనెతో కాల్చుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయల మిశ్రమాన్ని రెండేసి పావుల మధ్యలో ఉంచి సర్వ్ చేసుకుంటే వెజ్ పావ్ బాజీ రెడీ.
ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పూరీలు చేసేటప్పుడు అందులో 2 స్పూన్ల బొంబాయి రవ్వ 2 స్పూన్ల మైదా కూడా కలిపి చేసినట్లయితే పూరీలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఓకే రజని, ఇప్పుడు నీ ఛాన్స్. ఓకే. సో నువ్వు కాకరకాయ పులుసు చేస్తున్నావు కదా, నీకు ఎవరు నేర్పించారు ఇది? మమ్మీ నేర్పించిందా? అవును, మీరు ఇద్దరు సిస్టర్స్ అన్నారు, మీకు మ్యారేజ్ అయిపోయింది, నువ్వు ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీరు ఇద్దరైనా ఇంకా ఉన్నారా? ఇంకా ముగ్గురు ఉన్నారు. సో మీరు మొత్తం 5గురా? అవును. అన్నయ్య లేడు ఒక హిట్లర్? లేరు. 5 అక్క చెల్లెళ్ళు. ఓకే. సో కాకరకాయ పులుసు. మరి కాకరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాకరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/4 కిలో, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూను, నూనె 4 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత. రజని స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి రజని? ముందుగా పాన్ పెట్టుకోవాలి. ఓకే. తర్వాత అందులో తేల్ నీకు పెద్ద ఉందని చెప్పి టెన్షన్ పడుతున్నావా ఏంటి? ఇలాగే నించుంటున్నావు. ఆయిల్ వేసుకోవాలి. ఓకే. కొంచెం వేగనివ్వాలి ఆయిల్. ఆయిల్ కొంచెం వేడవ్వాలా? వేడైన తర్వాత మిగతా వేయాలా? అవును. ఓకే. ఇంకేం వంటలు చేస్తావు? నువ్వు కొత్తగా ఏమైనా ట్రై చేసావా? రేటు మమ్మీ నేర్పించిందని చెప్పేసి అంటున్నావు. అన్నీ వచ్చు నాకు. అన్నీ వచ్చా నీకు? వావ్. మరి కాకరకాయ పులుసు ఎందుకు చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? అదే చేయాలనిపించింది. అదే చేయాలనిపించిందా? అందరు కాకరకాయ తింటారు, కొన్ని టేస్టీగా చేసి చూపిస్తే ఇంట్లో ట్రై చేస్తారనా? అంతేనా? అవును. ఓకే. వేసి నూనె కాగిపోయింది. ఇందులో పల్లి పేస్ట్ వేస్తున్నాను. పల్లి పొడి? పల్లి పొడి, మళ్ళీ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి అది. ఓకే. సో ఇది పల్లి పొడి వేయించారా? పల్లీలు వేయించి పొడి కొట్టారు, వేరుశనగ పలుకులు. అవును. అండ్ అలాగే ఎండు కొబ్బరి పొడి. సో కమ్మగా ఉంటుంది కదా? మీరు చేస్తుంటారా ఇది? చాలా చేశాను. చాలా ఫ్రై చేస్తానండి. ఫ్రై చేస్తారు పులుసు కన్నా? ఎక్కువ ఫ్రై చేస్తాను. ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఏమో వేస్తానంట, మళ్ళీ పెడుతుంది నన్ను రజని. ఏమైనా పచ్చిమిరపకాయలా? అన్నయ్య కొన్ని చూడు, ఇంకొన్ని చాలు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇప్పుడు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ అందులో వేయాలి. ఇవేంటి ఉడికించారా? అవును. ఓకే. సర్వేసి. సో చక్కగా మిరపకాయ లాగే సన్నగా పొడుగ్గా కట్ చేస్తావు దీన్ని. ఓ సన్నగా చక్కగా పచ్చిమిరపకాయలు కట్ చేసినట్టుగా కట్ చేశారు. అండ్ తొక్క కూడా తీస్తారు పైన తోలు తీసేసి కట్ చేశాను. పొడుగుగా కట్ చేయాలి. సో ఇంకేంటి, చాలా టేస్టీగా ఉంటుంది అది కదా. ఇప్పుడు తర్వాత కారం, పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేశారు అండ్ కారం కూడా వేస్తున్నారు. ఉప్పు, ఓకే. అలాగే పసుపు. నీకు ఇలా వేస్తే తెలిసిపోతుందా? ఓకే. నెక్స్ట్ పసుపు. ఇంత పసుపా? బాగా కలపాలి. బాగా కలుపుకోవాలా? ఉప్పు కారం పసుపు వేస్తాం. ఓకే. ఇప్పుడు చింతపండు రసం అందులో వేయాలి. చింతపండు రసం వేసేయాలా? ఓకే. ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయలు ఉడికించారు కాబట్టి జస్ట్ ఉప్పు కారం పడితే సరిపోతుంది, అంతేనా? ఓకే. సో ఇంట్లో వంటలన్నీ నువ్వే చేస్తావా? డైలీ నువ్వే చేస్తావా? మమ్మీ మార్నింగ్ చేస్తుంది, ఈవినింగ్ నువ్వు చేస్తావు. నీ ముగ్గురు సిస్టర్స్ కి మ్యారేజ్ అయిపోయిందా? ఒక సిస్టర్ కానీ ఇంకిద్దరు ఉన్నారు. వంట నీతో చేయిస్తున్నారు? వాళ్ళు జాబ్కి వెళ్తారు. ఓకే. మామూలుగా ఇంట్లో ఉన్న చిన్నోళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఏమంటే ఏం పని చేయకుండా అది చేయకుండా హ్యాపీగా కూర్చుంటే అక్కలు తెచ్చిస్తే తింటాం. కానీ ఇక్కడ రివర్స్ లో ఉంది. ఇంటికి వెళ్ళాక తినేస్తుందంట వంట. కానీ ఇప్పుడు చేస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ వరకు అని చేయలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు జనవరి నుంచి చేస్తున్నావా? లేదు, నేనే చేస్తానన్నట్టు చెప్తుంది కదా అమ్మా. మమ్మీ చాలా తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇది చెప్తున్నారా? చిన్నప్పటి నుంచి చాలా గర్వంగా చేశాను. అంతే, ఇంట్లో చిన్నవాళ్ళంటే అలాగే ఉంటుంది. కొద్దిగా వేస్తావా? కొద్దిగా. ఓకే. కొంచెం మసిలిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి.
సో ఇవి కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత వేరుశనగల పలుకుల పొడి వేసుకోవాలి, మళ్ళీ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఓకే, ఇది మరుగుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ పొడి వేసేసుకోవాలా? ఇక ఎంత నచ్చితే అంత వేసుకో. ఎండు కొబ్బరి పొడి. సో ఇది కొంచెం దగ్గరకు వస్తే ఇది రెడీ అన్నట్టేనా? అవును. ఓకే, సో ఇది హ్యాపీగా చపాతీకి కూడా తినొచ్చు, రైస్ కూడా కలుపుకొని తినొచ్చు, బాగుంటుంది. సో కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు, చేదుగా ఉంటుంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనుకుంటాను. ఆ చింతపండు పులుసుకి కానీ పల్లీల పొడి ఆ కమ్మదానానికి కానీ హ్యాపీగా తినేయచ్చు. కాకరకాయ వండుకోవడం తెలిస్తే హ్యాపీగా తినేయచ్చు, ఇది తిను అది తిను అనుకుంటా. ఇంతకుముందు కాకరకాయ అంటే చాలా ఎలర్జీ ఉంటుంది, ఇప్పుడు కాకరకాయ అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే కాకరకాయలో చాలా విటమిన్స్ ఉంటాయి కదా, అది చాలా మంచిది తిగ్గడం అని. అది వీక్లీ 2 times కంపల్సరీ చేస్తాను. ఇలా చేసుకుంటే హ్యాపీగా రోజు కూడా చేసుకుని తినేయచ్చు. జస్ట్ ఏ వెజిటేబుల్ ఎలా వండుకోవాలి అనేది మనకు తెలిస్తే అన్ని చాలా బాగుంది. అయిపోయిందా ఇది? సో ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. అక్కడ గరిటె తీసుకో. ఇప్పుడు టేస్ట్ చేసేటప్పుడు కాకరకాయ అనుకుని పచ్చిమిరకాయ పెట్టుకోవాలండి దాంట్లో. ఇంచుమించు ఒకే కలర్ లో ఉంటాయి, అండ్ దానికి కూడా పైన తొక్క కూడా తీస్తావు కదా. ఓకే, రెడీయా ఈ కాకరకాయ పులుసు? రెడీ. కాకరకాయ పులుసు మంచి వాసన వస్తుందండి. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాకరకాయ పులుసు తయారు చేయు విధానం. ముందుగా కాకరకాయలు తరిగి ఉడికించి ఉంచాలి. వేయించిన వేరుశనగ పలుకులు పొడి కొట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాకరకాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేరుశనగ పలుకుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. అంతే, కాకరకాయ పులుసు రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు వచ్చేసారు. రాజుగారు, ఇక్కడ రేణుకా గారు కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశారండి. వెజిటేబుల్ తో, మిక్స్ వెజిటేబుల్ తో పావ్ బాజీ చేశారు. వెజ్ పావ్ బాజీ. మరి టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. మీరు చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. టేస్ట్ చేయండి. మీరు అనుకున్నట్టే వచ్చిందా? ఉప్పు కరెక్ట్ గానే ఉందా? సరిగ్గా సరిపోయిందా? సో లాస్ట్ ఆ కొంచెం వేయడం వల్ల సరిపోయింది అంటారు, అంతేనా? ఓకే, నెక్స్ట్ రేణుకా చేసిన కాకరకాయ పులుసు టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. టేస్ట్ చేయండి, మీ సిస్టర్ చేసింది. వావ్, రెండు కూడా కరెక్ట్ గా స్పైసెస్ తో కరెక్ట్ గా నీట్ గా ఉంది, బాగుంది. వావ్, కాకపోతే ఇందులో కొంచెం కారం ఎక్కువన్నట్టుంది కదా. పచ్చిమిరపకాయలు, కారం రెండు కూడా, కానీ టేస్ట్ అయితే బాగుంది. వావ్. సో ఇంకా రాజు గారు మీరే చెప్పాలి, రెండిట్లో ఏది బెస్ట్ డిష్ అనేది. సో అంటే ఒక చిన్న సజెషన్ చేయాలనుకుంటున్నాను. సో పావ్ బాజీ కొంచెం చేసే మెథడ్ వేరేగా ఉంటుంది. బాజీ మనం సపరేట్గా ఇస్తాం. తర్వాత దీనికి కూడా మీరు నూనెతో కట్టారు కదా, వెన్నతో కలుపుకుంటే బాగుంటుంది. మీరు సజెస్ట్ చేశారు దాంట్లో, సో అలా చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఇంకంటే ఏంటంటే మీరు క్యాప్సికమ్ ఆ ఫ్లేవర్ కొంచెం లైట్గా తెలుస్తుంది. ఉడికించిన వెజిటబుల్స్తో పాటు పచ్చి క్యాప్సికమ్ వేస్తారు. సో అలా కాకుండా మీరు వేయించుకునేటప్పుడే ఉల్లిపాయతో పాటు క్యాప్సికమ్ వేయించేసుకుంటే, సో దాంట్లో కొంచెం మ్యాష్ చేసి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు.
ఉడికించిన తర్వాత కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకుంటే మనకు చిన్న చిన్న ముక్కల్లో పీస్లా తగులుతూ ఉండాలి. సో నేను అదే అనుకున్నా, అది పేస్ట్ లా కాకుండా కొంచెం మీరు అట్లీస్ట్ చేతితో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసినా బాగుండేది. మెదిపేద్దాం అనుకున్నాను, మళ్ళీ కొంచెం ఇలా వెరైటీగా ఉంటుందేమోనని అలా చేశాను. అంటే కొన్ని డిష్లు మనకు ఉంటాయి, సో వాటిని కొంచెం అదే స్టాండర్డ్ కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో పులుసు కాకుండా పులుసు కూరలా చేసేసాం. స్పైసీగా ఉంది, ఆ పులుపు తగలకుండా కొంచెం స్పైసీ ఎక్కువ తగులుతుంది. ఈరోజు పావ్ బాజీ కొంచెం నేను చెప్పిన మెథడ్లో ఎందుకంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, అలా చేసుకుంటేనే బాగుంటుంది. అది చూస్తే నాకు టక్మన్ బర్గర్ లా అనిపించింది. బర్గర్ తర్వాత ఇంకోటి ఏంటంటే వడాపావ్, అంటే జస్ట్ దానికి సెకండ్ కోటింగ్ లేదు, సో అలాగే ఇస్తారు. సో ఈ రోజు బెస్ట్ డిష్ వెజ్ పావ్ బాజీ. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. సో డిఫరెంట్ గా ట్రై చేశారు అండ్ టేస్ట్ కూడా బాగుంది. సో మిక్స్ వెజిటేబుల్స్ ని ఎలా తీసుకోవాలనేది ఇలా కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు మా ఈటీవీ వారి తరఫు నుంచి ఈ బ్యూటిఫుల్ శారీ. కంగ్రాట్స్ అండి. రజని, నువ్వు చేసింది కూడా చాలా బాగుంది. నీకు సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పకోడీలు కరకరలాడుతూ రావాలంటే ముందుగా ఉల్లిపాయల పైన ఉప్పు జల్లి కొద్దిసేపు మెదిపేసి ఆ తర్వాత శనగపిండిలో కలిపి పకోడీలు వేస్తే పకోడీలు కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. వావ్, ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన మష్రూమ్ గోబీ పలావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. నిజంగా ఇప్పుడు మసాలా ఐటమ్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా సమ్మర్లో కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఎప్పుడు కూడా మనము సీజన్కి తగినట్టుగా తినాలి. అంటే ప్రత్యేకించి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకు ఊటీలో ఒక క్లైమేట్ ఉంటుంది హైట్ మూలాన, అదేవిధంగా మన రాష్ట్రంలో తీసుకుంటే వైజాగ్లో కానీ అరకులో కానీ ఒక రకమైన టెంపరేచర్ ఉంటుంది. సో ఎందుకు ఈ తేడా అంటే సీ సైడ్ ఒక రకమైన టెంపరేచర్ ఉంటుంది, హిల్ టాప్లో ఒక రకమైన టెంపరేచర్స్ ఉంటాయి, ఒక రకమైన వాతావరణం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకోండి, ఇక్కడ ఒక రకమైన టెంపరేచర్ ఉంటుంది. అంటే ఈ క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ కూడా మన బాడీని ఎఫెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా మనం ఉన్నది అక్కడే కదా, సో ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా మన బాడీని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అనుకోండి మనకు చెమట ఎక్కువ పట్టదు. సో హైదరాబాద్ చెమట పట్టకపోయేసరికి ఏమవుతుందంటే బాడీ హీట్ అంతా కూడా లోపల ఉండిపోతూ ఉంటుంది. సో చెమట పట్టింది అనుకోండి, చెమట పట్టే ప్రదేశాల్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకు అది ఆ చెమట మూలాన టెంపరేచర్ తగ్గిపోతుంది, బాడీ టెంపరేచర్ కూల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము బేసిక్ పాయింట్ ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉన్నాం అనేది గుర్తుపెట్టుకుంటూ తర్వాత దానికి తగిన విధంగా తినాలి. ముఖ్యంగా సమ్మర్లో ఇలాంటి డ్రై హీట్ ప్రదేశాల్లో అంటే ఈ డెక్కన్ ప్లాటోలో ఉన్న రీజన్స్ అన్నీ కూడాను మనం ఈ మసాలా ఐటమ్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ తింటే బాడీ హీట్ ఇంకొంచెం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఫ్యాక్ట్. డెఫినెట్గా ఇలాంటి ఐటమ్స్ అనేది సమ్మర్లో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఊరించే వంటలో మీరు చూసిన కాకరకాయ పులుసు, కాకరకాయ లాంటి ఐటమ్స్ తీసుకోవచ్చా అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. కాకరకాయ తర్వాత పల్లీలు బాగుందండి, పౌడర్ చక్కగా ఉంది. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే అందరికీ కూడా కారాలు ఎక్కువ తీసుకోవచ్చా ఈ సీజన్లో అని కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకండి రిస్క్ అంటే ఎక్కువ తీసుకోవచ్చా తీసుకోవద్దా అని పక్కన పెడితే ఏదైనా లిమిట్లో తీసుకుంటే మనకు ప్రాబ్లం లేదు కదా. సో మోడరేషన్లో మనం ట్రై చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మీరు పావ్ బాజీ కూడా చూసారు, వెజ్ పావ్ బాజీ. ప్రతి సీజన్లో కూడా మనకు ఒక హ్యాబిట్ ఏంటంటే మనం చక్కగా అలా సాయంత్రం పూట వెళ్ళినప్పుడు ఈ చాట్ ఐటమ్స్ తినడం మనకు ఒక అలవాటు అనమాట. సో ఈ అలవాటు అనేది ఏంటంటే చాట్ మంచిదే అంటే మంచిదని కాకపోయినా తినచ్చు, బట్ ఎక్కడ తినాలి అంటే ఇంట్లో తయారు చేసుకొని తీసుకుంటే మంచిదని. పిల్లలకి ముఖ్యంగా ఇలా చట్పటాగా స్పైసీగా పుల్లగా అలా ఉంటే బాగా ఇష్టం కాబట్టి ఇలా రెసిపీస్ మనం చూసినప్పుడు టీవీలో చక్కగా నోట్ చేసుకుని వాళ్ళకి మనం చేసి ఇవ్వడం మంచి పద్ధతి. సో వెజ్ పావ్ బాజీ డెఫినెట్గా నోట్ చేసుకోండి, ఇంట్లో తయారు చేసి ఇవ్వండి. కాకరకాయ పులుసు కూడా తినచ్చు, ఎందుకంటే అందులో పెద్దగా మసాలా ఐటమ్స్ ఏవి కూడా లేవు, పల్లీలు తప్పితే. డెఫినెట్గా దాన్ని కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఈ మష్రూమ్ గోబీ పలావ్ అంటారా, మసాలాలు తగ్గించుకొని తీసుకుంటే ఓకే, కాకపోతే మసాలాలు ఎక్కువగా మనం వేసుకొని తీసుకుంటే మాత్రం కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో సీజన్ తగినట్టుగా తిందాము. సో ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇంకా మళ్ళీ ఎండలోకి ఎక్కువ వెళ్ళే వాళ్ళకి మరింత జాగ్రత్త తీసుకోవాలండి. తీసుకుంటూ వీటి మీద స్ట్రెస్
బాగా చేసి చక్కగా దానికి తగిన విధంగా ఆహారం తీసుకుంటేనే కరెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ బెస్ట్ రెసిపీ యాక్చువల్లీ కాకరకాయ పులుసు. మిగిలిన 2 కూడా ఓకే, రెసిపీ పరంగా చూసుకుంటే ఓకే, సీజన్ తగినట్టుగా తిందాం. సో 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన మష్రూమ్ గోబీ పలావ్ అదిరిపోయిందండి. అండ్ అలాగే పాలక్ బటర్ కార్న్ కూడా సూపర్ గా ఉంది. అండ్ 2 కూడా డిఫరెంట్ కాంబినేషన్ కొత్తగా చూపించారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.